హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక డ్రింకు అండ్ బాడీ మసాజ్ చేసుకోవడానికి ఒక పేస్ట్, అలాగే స్నానానికి వాటర్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాన్ని నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నేను ముందు వాటర్ని బాయిల్ చేసి అందులో రోజు రేకులు వేసానండి. మా చెట్టు పువ్వులు అలాగా, ఎందుకంటే డ్రై చేసి వాటిని వేస్ట్ చేసే కంటే ఇలాగ మనం డ్రింక్ చేసుకుంటే మనకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రోజ్ వాటర్ని మనం తాగితే మన బాడీ కూడా కోమలంగాను గ్లోగాను కూడా ఉంటుంది. అందువల్ల నేను ఇది ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఈరోజు ఇవ్వండి, ఈ వాటర్ని నేను హీట్ చేసి అందులో రోజా పువ్వుల యొక్క రేకుల్ని నేను బాయిల్ చేశానండి. ఆ వాటర్ని ఇప్పుడు మీకు నేను ఇంకోండి వడకట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఒక గ్లాసుడికి జస్ట్ మీకు నేను అలాగా చెప్పడానికని చెప్పేసి నేను అలాగ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వాటర్లో మీరు కొంచెం షుగర్ సిరప్ను కూడా కొంచెం అండి జస్ట్ యాడ్ చేసుకొని, మీరు ఇంకా ఉంటే కాస్తంత మిల్క్, సబ్జీ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను మార్నింగ్ టైం కదా, అందువల్ల అనేసి నేను కొంచెం షుగర్ని మాత్రమే యాడ్ చేశాను. దీన్ని మనము బాగా ఇచ్చేసి మనము తాగినట్టు, ఎందుకంటే పచ్చివైతే మనం తాగలేము, కానీ ఇలా చేసి చూడండి, మీ శరీరంలో ఎంతో కోమలత్వం వస్తుంది. దీన్ని మనం డ్రింక్ చేయాలి. తర్వాత శనగపిండి, పసుపు, పెరుగు, నిమ్మరసం, ఈ 4 ఇంగ్రీడియంట్స్తో ఒక పేస్ట్ని తయారు చేసుకొని ఉంచాను. ఇది కూడా ఈ డ్రింక్ తాగి దీన్ని మనం మన బాడీ అంతటికి కూడా అప్లై చేసుకొని ఒక ½ అన్ అవర్ ఉంచినాక ఇదిగోండి, నేను నీళ్ళు ఉన్నాయి కదా, ఆ వాటర్లోను రోజ్ వాటర్ని కూడా ఇందులో వేసి కొంచెం బాయిల్ చేసి, ఈ వాటర్తో మనం స్నానం చేసినట్లయితే మీ బాడీ అంతా కూడా చాలా నునుపుగా ఉంటుందండి. స్కిన్ కూడా గ్లోగా మెరుస్తూ ఉంటుంది. ఇది కూడా మీరు చేసి చూడండి. నేను కూడా ఇంతకుముందు చేశానండి. మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇలాంటివి ఎన్నో టిప్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు 1 by 1 నేను మీకు అందిస్తూ ఉంటాను. బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ అవన్నీ కూడా అందిస్తానండి. ఎందుకంటే అవి నేను ఫాలో అయినవే మీకు నేను పెడుతూ ఉంటానండి. ఏదో అప్పటికప్పుడు వీడియోస్ చేసి అప్లై చేయడం కాదు, కానీ నేను ఆల్రెడీ నేను దాన్ని అప్లై చేసినాక అది రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిసినాక మీకు నేను ఇచ్చేస్తున్నానండి. నేను ఈ డ్రింక్ను కూడా చాలాసార్లు త్రాగాను, ఇప్పుడు కూడా నేను తయారు చేసుకున్నానండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు ఉంచాలని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.